గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు 16th March ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్ ఇస్ అబౌట్ ది L1 అండ్ L2 పాయింట్స్లో ఉన్న మూన్ ఆర్బిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనం అనుకున్న సన్ అండ్ ఎర్త్ సిస్టమ్కి ఉన్న L1 L2 పాయింట్స్ వేరు, అలాగే మన ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్స్కి ఉన్న L1 L2 పాయింట్స్ వేరు అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే చైనా ఒక ఆర్బిట్లో లాంచ్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఫెయిల్యూర్ అయిందనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సీ హౌ దిస్. సో ఇది మనం చదివిన L1 L2 పాయింట్స్, రైట్? సన్ అండ్ ఎర్త్ సిస్టమ్కి మనం L1 L2 పాయింట్స్ ఇలా చదివాం, బట్ మూన్ అండ్ ఎర్త్ సిస్టమ్ కూడా L1 L2 పాయింట్స్ ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే మూన్కి ఈజీగా మన ఆర్బిట్ని యూజ్ చేసి ఈజీగా మూన్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆర్బిట్ని డిఫరెంట్ నేమ్తో పిలుస్తారనమాట. దాన్ని రెట్రోగ్రేడ్ ఆర్బిట్ అంటారు, డిస్టెంట్ రెట్రోగ్రేడ్ ఆర్బిట్ అంటారు. దాన్ని యూజ్ చేసి మా L1 అండ్ L2 యూజ్ చేసి మనం ఈజీగా మూవ్మెంట్ చేయొచ్చు అనమాట. యు సీ దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ లుక్స్ లైక్. సో ఆర్బిట్ యూజ్ చేసి ఈజీగా నేను మూవ్మెంట్ చేయొచ్చు, మూన్కి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట దగ్గరికి. సో ఎర్త్ని యూజ్ చేసి, సో దాన్ని డిస్టెంట్ రెట్రోగ్రేడ్ ఆర్బిట్ అంటారు అనమాట. నౌ సీ which type of spacecraft orbit around the moon is highly stable due to its interaction with Lagrange points L1 and L2 of the planet moon system. సో ప్లానెట్ మూన్ సిస్టంలో ఏ ఆర్బిట్ని యూజ్ చేయడం వల్ల స్టెబిలిటీ వస్తుందని అడిగారు. సో దట్ ఈస్ డిస్టెంట్ రెట్రోగ్రేడ్ ఆర్బిట్ అనమాట. సో డిస్టెంట్ రెట్రోగ్రేడ్ ఆర్బిట్ని యూజ్ చేసి నేను చేయొచ్చు. నౌ విల్ లుక్ అట్ ది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందో యు నో, బికాస్ టుడే ఓన్లీ ఎలక్షన్ షెడ్యూల్ హ్యాస్ బీన్ అనౌన్స్. సో ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్టివ్లో ఉంటుంది. వెన్ ఎవర్ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తే, ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు కాదు, ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు నుంచే నాకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నౌ సీ, ఇది 2019 ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఏ పార్టీ ఏం చేయాలి, సో అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏం చేయాలి, దాంతోపాటు ఎంత స్పెండింగ్ చేయాలి, ఎలా గవర్నమెంట్ మిషనరీని మిస్యూజ్ చేయకుండా ఎలా ఉండాలి, కొత్త పాలసీని అనౌన్స్ చేయకూడదు అనమాట. మెయిన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పుడు కొత్త స్కీమ్స్, కొత్త పాలసీస్ అనౌన్స్ చేయకూడదు. అనౌన్స్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి, పార్టీలో పొలిటికల్ పార్టీ పవర్లో ఉన్న పార్టీ ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం వచ్చిన పాలసీని అనౌన్స్ చేస్తారు కాబట్టి. అందుకే ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారనమాట. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది 1960s అనమాట. సో ఫస్ట్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టార్ట్ అయింది. దెన్ 1963లో లోక్సభ ఎలక్షన్స్లో స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ కేరళ స్టార్ట్ చేసింది, దెన్ లోక్సభ ఎలక్షన్ స్టార్ట్ చేసింది. దెన్ 1992లో TN శేషన్, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ బల్క్ వర్క్ ఆఫ్ ఎలక్షన్ రిఫార్మ్స్, సో ఆయన ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేశాడు. సో స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేశాడు. ఎవరైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వలేదో వాళ్ళ ఎలక్షన్ నలిఫై కూడా చేశారు. సో దట్స్ ద పవర్ ఎలక్షన్ కమిషనర్ హ్యాస్. సో అంత పవర్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్. నౌ వి లుక్ ఎట్ ది ఆప్షన్స్. So Model Code of Conduct is a set of guidelines issued by the Election Commission of India to regulate the conduct of political parties and candidates during the election. So this is a correct statement. It is a legal framework enacted by the Parliament of India. దీనికి లీగాలిటీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్, జస్ట్ ఏ కోడ్ అనమాట. జస్ట్ కోడ్ ఇస్తారు దానికి స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్ ఏదంటే అదేం యాక్ట్ కాదు, బిల్ కాదు, పార్లమెంట్ తీసుకురాలేదు. సో దట్ ఈస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కూడా మ్యాండేట్ చేయదు. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంటుంది, అలా అని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదనమాట మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. దిస్ ఆల్సో ఏ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ adopted by political parties to promote the integrity and accountability in the electoral process. వాలంటరీగా వాళ్ళే చేయాలన్నమాట. సో ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా పవర్స్ లేవు, ఏంటి లీగాలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. సో దట్ ఈస్ ఏ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 statements are correct here. Only 2 are correct here. Now we look at the third question. T+0 settlement. T+0 settlement అంటాం అనమాట. సో ఇది మేజర్గా మనం షేర్స్ అండ్ స్టాక్స్లో చూస్తాం అనమాట. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు షేర్ కొన్నాను అనుకోండి. సో నాకు ఆ షేర్ నా అకౌంట్లోకి రావడానికి 2 days పట్టేది. దాన్ని T+2 సెటిల్మెంట్ అనేవాళ్ళం. దాని నుంచి T+1కి వచ్చాం. అంటే 1 dayలో ఇప్పుడు నేను ఈరోజు షేర్ కొంటే నెక్స్ట్ డే నాకు ఆ షేర్ అనేది నా పేరుపైకి వస్తుంది. ఇప్పుడు T+0 సెటిల్మెంట్కి వచ్చాం. అంటే ఈ రోజు కొంటే ఇప్పటికిప్పుడే నా పేరుపైకి వచ్చేస్తుంది అనమాట T+0 సెటిల్మెంట్. సో ఈ మార్చ్ నుంచి T+0 సెటిల్మెంట్కి సెబీ వెళ్తుంది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. Now see, what does the term T+0 settlement refer in the context of financial market? It signifies the settlement of trade on the same day as the transaction date. ఆ రోజు ఏ రోజైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ రోజే మనకు అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట.
దిస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. సో అది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. నవ్ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ వన్. సో ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ నోన్ యాజ్ గగన్యాన్. గగన్యాన్ యొక్క మెయిన్ ఏం ఏంటి అని అడిగారు. సో యు సీ గగన్యాన్ మిషన్. సో ఎందుకు న్యూస్లోకి వచ్చింది? యునో మనకు 4 మెంబర్స్ని కన్ఫర్మ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. కెప్టెన్ బాలకృష్ణ, కెప్టెన్ శుక్లా, ఇలా చాలా నేమ్స్ అనౌన్స్ చేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. గగన్యాన్ మిషన్ మెయిన్ మనం స్టార్ట్ చేసి 2018లో అనమాట. August 15, 2018లో ఫస్ట్ అనౌన్స్ చేశారు పిఎం మోడీ. సో అప్పుడు ఉన్న టార్గెట్ ఏంటి? 2022 లోపు మేము తీసుకెళ్తామని చెప్పాం అనమాట. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇయర్ అది షిఫ్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు న్యూ టార్గెట్ ఏంటంటే 2025 లోపు మనం హ్యూమన్స్ని స్పేస్లోకి తీసుకెళ్తాం. సో గగన్యాన్ ఎప్పుడైనా ఒక్క మిషన్ కాదు, అది 3 మిషన్స్ అనమాట. గగన్యాన్ మిషన్ 3 మిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిషన్ వచ్చిందే, ఫస్ట్ 2 మిషన్ వచ్చింది అన్మాన్డ్ ఏరియా, అన్మాన్డ్ పంపిస్తారనమాట. అంటే మ్యాన్ పంపించరు, బికాస్ హ్యూమన్స్ని పంపిస్తే అక్కడ ఏదైనా తేడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని అన్మాన్డ్గా పంపిస్తారు. సో ఈ అన్మాన్డ్గా పంపించడానికి వ్యోమమిత్ర రోబోట్ ఉంటుంది. వ్యోమమిత్ర రోబోట్ అంటాం. ఇట్ ఈస్ ఏ హ్యూమనాయిడ్ రోబోట్, హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటాం. సో దీన్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్గా వాడి పంపిస్తున్నారు దీన్ని. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిందే 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో 3 మెంబర్స్ వెళ్తారు అనమాట. ఆ 4లో 3 మెంబర్స్ వెళ్తారు. 4 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే 3 మెంబర్స్ వెళ్తారు అనమాట. అక్కడ వెళ్ళి అట్మాస్ఫియరిక్ కండిషన్లో ఏం జరుగుతుందో చూస్తారు. ఇక్కడ బేసిక్గా గగన్యాన్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. క్రూ మాడ్యూల్, ఈ క్రూ మాడ్యూల్లో మనుషులు అనే వాళ్ళు ఉంటారనమాట. దెన్ వీ హ్యావ్ సర్వీస్ మాడ్యూల్. సో ఇక్కడ రిమైనింగ్ అన్నీ ఉంటాయి, సర్వీసింగ్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో ఇలా 2 మాడ్యూల్స్ అనేది మనకు ఉంటాయి అనమాట. నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. ఇట్ ఎక్స్ప్లోర్ ది సర్ఫేస్ ఆఫ్ మార్స్ అండ్ స్టడీ ఇట్స్ అట్మాస్ఫియర్. అసలు మార్స్కి దీనికి సంబంధం లేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఎస్టాబ్లిష్ అ పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్ టు ది మూన్. అసలు మూన్కే వెళ్ళట్లేదు, జస్ట్ స్పేస్లోకి వెళ్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సెండ్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ టు స్పేస్ అబ్రాడ్ అండ్ ఇండిజినియస్ స్పేస్ క్రాఫ్ట్. సో ఇది మెయిన్ ఎయిమ్ అనమాట దీనికి. దెన్ డిప్లాయ్ శాటిలైట్స్ ఫర్ రిమోట్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ పర్పసెస్. అసలు శాటిలైట్ పంపించేది ఒక శాటిలైట్. సో దిస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 statement is correct here. Only 1 is correct here. Now we look at the next question. So the atmospheric research test bed. The atmospheric research test bed anamata. So same name lo undi, atmosphere ni research chese oka facility. Atmosphere lo em jarugutundi? Ippudu atmosphere lo em jarugutayi? Gases untayi, rainfall padutadi, monsoonal parameters anni check cheyochu, pressure ela undi, temperature ela undi, humidity ela undi, ivanni check cheyochu. Ituvanti facility manaku సేహోర్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారనమాట. మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. ఇన్ ఇండియా ఈస్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్, దేనికోసం తీసుకొచ్చారు? సో ఎయిర్ పొల్యూషన్ కోసం తీసుకొచ్చారా, గ్రేట్ గ్లేషియల్ రిట్రీట్ ఇన్ హిమాలయస్గా, మాన్సూనల్ డైనమిక్స్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్గా? ఆబ్వియస్లీ మాన్సూనల్ డైనమిక్స్ కోసం తీసుకొచ్చారు. అంటే మాన్సూన్ని స్టడీ చేయడానికి, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ని స్టడీ చేయడానికి తీసుకొచ్చారు. మనకు మధ్యప్రదేశ్లో సేహోర్ అనే రీజియన్లో దీన్ని స్టార్ట్ చేశారు అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఆఫ్ కండిషన్స్ అండ్ సర్వీస్ కండిషన్స్ బిల్ అని ఎందుకు వచ్చింది? ఇద్దరిని కొత్తగా అపాయింట్ చేసాం మనం సిఈసిని. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. దీస్ 2 ఆర్ ది పర్సన్స్. వన్ ఇస్ జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు. వీళ్ళిద్దరిని అనౌన్స్ చేశారు. ఈరోజు న్యూస్లో చూస్తుంటే వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు, ఎలక్షన్ షెడ్యూల్లో పార్టిసిపేట్ చేశారు. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో మనకు 2023లో మనం ఒక యాక్ట్ అనేది బిల్డ్ చేసాం అనమాట. ఈ యాక్ట్ దేని నుంచి వచ్చింది? అనూప్ బనర్వాల్ కేసు అని సుప్రీంకోర్టు ఒక కేసు వచ్చింది అనమాట. దట్ ఈస్ అనూప్ బర్నవాల్ కేసు. దీంట్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిప్షన్ ఉండేది, ఎవరిని కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్యానెల్ ఉండాలి. ఆ ప్యానెల్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాతే ప్రెసిడెంట్ రికమెండేషన్ పంపిస్తే ఆయన సెలెక్ట్ చేస్తారు. సో ఈ సుప్రీంకోర్టు చెప్పింది ఒకటైతే మనోళ్ళు చేసింది ఒకటి. సుప్రీంకోర్టులో ఏం చేశారంటే, సో ద ప్యానెల్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్లస్ సీజే. ఈ ముగ్గురు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పారు. కానీ మనోళ్ళు ఏం చేశారు ఈ సెలక్షన్ కమిటీలో? సో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్లస్ ఏ క్యాబినెట్ మినిస్టర్. సో సీజేని తీసేసి క్యాబినెట్ మినిస్టర్ని పెట్టారనమాట. సో దాంతోపాటు దీన్ని సెలక్షన్ కమిటీ అంటారు. అలాగే మనకు ఒక సర్చ్ కమిటీ ఉంటుంది అనమాట. అంటే ఎవరు ఎఫిషియెంట్ అని సర్చ్ చేసే కమిటీ ఉంటుంది. ఈ సర్చ్ చేసే కమిటీని హెడ్ చేసేది క్యాబినెట్ సెక్రటరీ.
సో క్యాబినెట్ సెక్రటరీ. సో క్యాబినెట్ సెక్రటరీ సర్చ్ చేస్తారు కాబట్టి వీళ్ళ యొక్క ర్యాంక్ కూడా ఈక్వల్ టు క్యాబినెట్ సెక్రటరీ ఉంటుంది అనమాట. ఈ మెంబర్స్ యొక్క ర్యాంక్ కూడా ఈక్వల్ టు, ఇంతకుముందు ఎలా ఉండేదంటే దేర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ జడ్జి ఉండేది. ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్ ర్యాంకింగ్ ఇచ్చారనమాట వాళ్ళకి. కానీ వీళ్ళని రిమూవ్ చేయాలి, అపాయింట్మెంట్ ఇలా చేస్తారు, కానీ రిమూవ్ చేయాలంటే సుప్రీం కోర్ట్ జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో ఆ ప్రొసీజర్ వాడే వీళ్ళని రిమూవ్ చేయగలం అనమాట. సో అది కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అనమాట. నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. So it introduces a new committee to recommend candidates for the election commission. So obviously this is a correct statement. The bill mandates retirement for the election commission at the age of 65. So వాళ్ళకి 6 years tenure ఉంటుంది, 65 years ఉంటుంది అనమాట. So there is a right statement. It brings the service conditions of the election commissioner on par with the chief secretary. చీఫ్ సెక్రటరీ కాదు, క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్గా ఉంటారు. చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ స్టేట్ లెవెల్లో ఉంటారు. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1 and 2 is a correct one. 1 and 2 is a correct one. Now we look at the next question. So Puducherry. So Hindu article చూస్తుంటే there is a new crime that has been going on in Puducherry. New scams జరుగుతున్నాయంటే, new crimes జరుగుతున్నాయంటే, అందుకని న్యూస్లోకి వచ్చు. సో పుదుచ్చేరికి ఢిల్లీకి ఒక సపరేట్ పవర్స్ ఉంటాయి. యూటీస్లో, యూనియన్ టెరిటరీస్ అయినా సరే వాటికి లెజిస్లేచర్ ఉంటుందన్నమాట. సో ఆ రెండింటికి మాత్రమే స్పెసిఫిక్గా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి వీటికి తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు వీటి రెండింటికి ఈక్వల్గా ఉంది కదా. పుదుచ్చేరి ఎలా ఫామ్ అయ్యింది? You see, Puducherry not only ఒక ప్లేస్లోనే కాదు. You see, Yanam, Andhra Pradesh is also part of Puducherry. Even Mahe in Kerala is also part of Puducherry. Then Karaikal in Tamil Nadu is also part of. అంటే ఇవన్నీ కలిపితే పుదుచ్చేరి అంటాం. ఓన్లీ పాండిచ్చేరికి వెళ్ళి అదొకటే పాండిచ్చేరి కాదు, ఇవి 4 పాండిచ్చేరి కిందే వస్తాయన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకు 14th అమెండ్మెంట్ అంటాం. 1962లో 14th అమెండ్మెంట్ తీసుకొచ్చి పుదుచ్చేరిని ఒక కొత్త యూనియన్ టెరిటరీగా అనౌన్స్ చేసాం అనమాట. కానీ మనకు 1951లోనే ఫ్రెంచ్ వదిలేసింది, లైక్ మీరు తీసేసుకోండి అని చెప్పేసింది అనమాట. కానీ ఎందుకు 1962 వరకు టైం పట్టిందంటే ఫ్రాన్స్ అనేది వాళ్ళు చెప్పిన డెసిషన్ని రాటిఫై చేయాలన్నమాట. వాళ్ళు ఫ్రాన్స్ పార్లమెంట్లో రాటిఫై చేయాలి, అందుకు టైం పట్టింది. 1962లో రాటిఫై చేశారు, అందుకే 1962లో మనం కూడా అమెండ్మెంట్ తీసుకొని దాన్ని యాడ్ చేసుకున్నాం, అందుకు అంత టైం పట్టింది అనమాట. ఇట్ వాజ్ అ ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు మీరు పాండిచ్చేరికి వెళ్తే యూ కెన్ సీ ద ఫ్రెంచ్ కాలనీస్ దొరుకుతాయి అక్కడ. సో ఎందుకంటే ఇట్ వాజ్ అ ఫ్రెంచ్ టెరిటరీ ఇనిషియల్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ వి లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 డైరెక్ట్లీ పేవ్ ద వే ఫర్ పుదుచ్చేరీస్ మర్జర్. అసలు మర్జర్ జరిగింది 1951లో, 1935లో మర్జర్ ఎక్కడ జరిగింది? సో దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ద పుదుచ్చేరి అఫీషియల్ ట్రాన్స్ఫర్ టు ఇండియా అక్కర్డ్ త్రూ 14th అమెండ్మెంట్ 1962. So this is a right statement. The constitution initially envisaged Puducherry as a separate state within the union. అసలు కాన్స్టిట్యూషన్లో మెన్షనే చేయలేదు. మన కాన్స్టిట్యూషన్ వచ్చింది ఎప్పుడు? 1950. ఇది వచ్చింది ఎప్పుడు? 1951లో. అసలు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేస్తారు? సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 statement is correct here. 1 statement. Now we look at the hallmarking of gold jewelry. సో ఈ మార్చ్ నుంచి కంపల్సరీ హాల్ మార్కింగ్ అనేది ఉండాలన్నమాట గోల్డ్స్కి. సో ఇప్పుడు HUID అంటాం దాన్ని. సో HUID యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం. సో ఇది 6-digit నెంబర్ అనమాట. సో ప్రతి దానికి, ప్రతి బంగారు ఆభరణానికి, సిల్వర్ ఆభరణానికి కంపల్సరీ హాల్ మార్కింగ్ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది అనమాట. సో ఎవరు ఇస్తారు హాల్ మార్కింగ్? వీ హ్యావ్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్కింగ్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఉంటాయి. ఇప్పుడు BIS లోగో ఉంటుంది దీనిపైన, దాంతోపాటు ఎంత ప్యూరిటీ 916 817 ఇలా ఉంటుంది ప్యూరిటీ, 24 క్యారెట్ 22 క్యారెట్ అని ఉంటుంది. దాంతోపాటు అసే సెంటర్, అంటే ఎవరు దీన్ని చేశారు, ఈ గోల్డ్ని ఎవరు చేశారు, అసేయింగ్ ఎవరు చేశారు అనేది ఉంటుంది. దెన్ జ్యువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్. సో ఎవరి దగ్గర ఉంది జ్యువెలరీ, దానికి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మేకింగ్ ఒకటి చేసి ఉండొచ్చు, నేను వెళ్ళి జాయల్ కాస్ట్లో కొనుక్కోవచ్చు. సో వాడి మార్కు ఉంటుంది, చేసిన వాళ్ళ మార్కు ఉంటుంది. సో అది. దెన్ ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, ఏ ఇయర్లో హాల్ మార్కింగ్ ఇచ్చారు, ఏ ఇయర్లో ఈ HUID ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయన్నమాట హాల్ మార్కింగ్. ఇవన్నీ చూసే కొనమంటుంది గవర్నమెంట్ కూడా. సో దట్ ఈస్ అబౌట్ గోల్డ్ హాల్ మార్కింగ్. So the constitution mandates the central government to establish a hallmarking system for gold purity certification. అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు మెన్షన్ చేస్తారు వీటి గురించి? సో కాన్స్టిట్యూషన్ ఏం ఖాళీగా ఉందా? సో ఆబ్వియస్లీ దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ అప్ hallmarking standards and their enforcement. This is a right statement. Then the hallmarking ensures consumer protection by guaranteeing the minimum purity of gold jewelry as advertised. So this is a రైట్ స్టేట్మెంట్. అంటే అడ్వర్టైజ్మెంట్లో ఎలా అయితే చూపిస్తారో అలా ఉన్నట్టు మనకు కంపల్సరీ హాల్ మార్కింగ్లో తెలుస్తుంది అనమాట. సో అలా హెల్ప్ చేస్తుంది మనం. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 statements are correct here. Now we look at the next question.
సో సిటిజన్షిప్ ఇన్ ఇండియా, ఆబ్వియస్లీ ఇప్పుడు సిఏ జరుగుతుంది కదా, సో రూల్స్ తీసుకొచ్చారు కదా, అందుకని సిటిజన్షిప్ని రీవిజిట్ చేయాలన్నమాట. సో సిటిజన్షిప్కి వస్తే ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 అండ్ పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో సిటిజన్షిప్ గురించి మెన్షన్ చేస్తారు. ఎవరెవరు సిటిజన్ అవ్వచ్చు, ఏదైనా ఇన్కార్పొరేషన్ జరిగిన సిటిజన్ అవ్వచ్చు, ఇలా ఒక 5 కండిషన్స్ మెన్షన్ చేస్తారన్నమాట. నేషనలైజేషన్, బై డిఫరెంట్ రినౌన్సియేషన్, ఇలా టర్మినేషన్ చాలా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఆర్టికల్ 5 ఏ డేట్ నుంచి నాకు సిటిజన్షిప్ కమెన్స్ అవుతుంది అని చెప్తాను. ఆర్టికల్ 11 పార్లమెంట్ లా మేక్ చేయొచ్చు. పార్లమెంట్ కెన్ మేక్ ఏ లా ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సిటిజన్షిప్. అందుకే పార్లమెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ 2019 అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆర్టికల్ 11 డైరెక్ట్గా పార్లమెంట్కి పవర్ ఇస్తుంది కాబట్టి. సో ఎవరు సిటిజన్షిప్? సో బై బర్త్, ఎవరైతే పుడతారో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా సిటిజన్షిప్ అయింటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇండియన్ సిటిజన్షిప్. దాంతోపాటు బై రిజిస్ట్రేషన్, నువ్వు ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి రెసిడెన్షియల్గా ఉంటే నీకు ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అది కూడా ఉంటుంది. దాంతోపాటు బై డిసెంట్, అంటే నీ పూర్వీకులు ఎవరో ఒకరు ఇక్కడ బతుకుంటే నువ్వు కూడా అప్లై చేసుకోవచ్చు సిటిజన్షిప్. దెన్ బై న్యాచురలైజేషన్. న్యాచురలైజేషన్ అంటే ఏంటంటే కొన్ని కండిషన్లు పెడుతుంది గవర్నమెంట్. ఒక 11 ఏళ్ళు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఇంకా తగ్గించింది, 5 yearsకే పెట్టింది. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆ 12 yearsని 5 yearsకే చేసింది. సో ఇక్కడ న్యాచురలైజేషన్. సో ఇలా డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏం చేసింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో, కొన్ని కమ్యూనిటీస్కి, నాన్ ముస్లిం కమ్యూనిటీస్కి, అది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని చెప్తాను. సో దానికి కట్ ఆఫ్ డేట్ ఎంత పెట్టింది? December 31st, 2014. December 31st, 2014 ముందు వచ్చిన వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పింది. సో అది ఇప్పుడు ప్రెసెంట్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పింది. సో నౌ వి లుక్ అట్ ది స్టేట్మెంట్స్. The citizenship provides a single path to citizenship which is birth within the Indian territory. అంటే ఓన్లీ సింగిల్ పాత్ ఉంది నాకు సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి, కాదు చాలా పాత్స్ ఉన్నాయి. బర్త్ చేయొచ్చు, డిసెంట్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, న్యాచురలైజేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. దెన్ ద సిటిజన్షిప్ యాక్ట్ అవుట్లైన్స్ వేరియస్ వేస్ టు అక్వైర్ ఇండియన్ సిటిజన్షిప్ ఇంక్లూడింగ్ డిసెంట్ అండ్ రిజిస్ట్రేషన్. దిస్ ఏ రైట్ స్టేట్మెంట్. Dual citizenship is automatically granted to any Indian citizen who acquires citizenship of another country. మనకు అసలు డ్యూయల్ సిటిజన్షిప్పే లేదు. ఇండియా ఫాలోస్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. ఒకవేళ నాకు తెలిసి ఇంకొక సిటిజన్షిప్ తీసుకుంటే ఈ సిటిజన్షిప్ రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా. సో డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇండియాలో లేదు. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ one statement is correct here. Now we'll look at the last question of the day. So CPI and WPI. So CPI and WPI, Consumer Price Index and Wholesale Price Index. ఇవి రెండు ఉంటాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించి ఏంటి, ఇన్ఫ్లేషన్ గురించి రెగ్యులర్గా మనకు మంత్లీ యావరేజెస్ వస్తూ ఉంటాయి అనమాట, ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పేసి. సో అందుకని న్యూస్లోకి వచ్చి నౌ వీ లుక్ అట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సిపిఐ అండ్ WPI. సో WPI అంటే ఏంటి, హోల్సేల్, అంటే హోల్సేల్ లెవెల్లో చూస్తానమాట. సో కన్జ్యూమర్ లెవెల్లో చూస్తే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దెన్ పబ్లిషింగ్ ఆఫీస్, ఎవరు పబ్లిష్ చేస్తారు ఈ రిపోర్ట్స్ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది. సో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇస్తుంది. ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇస్తుంది అనమాట. దెన్ కమోడిటీస్, ఇది గూడ్స్ ఓన్లీ చూస్తుంది. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు మెజర్ చేస్తారు. దెన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే హోల్సేల్ లెవెల్ ఏంటి, ఫస్ట్ స్టేజ్. రీటైల్ అంటే ఏంటి, హోల్సేల్ తర్వాత రీటైల్కి వెళ్తాం. సో అది సెకండ్ స్టేజ్ అవుతుంది. సో దిస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్స్ ఉంటారు, ఇక్కడ కన్జ్యూమర్స్ ఉంటారు. దెన్ ఇక్కడ చాలా టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ కవర్ చేస్తారు, ఈవెన్ ఇంటర్మీడియట్ గూడ్స్ కూడా కవర్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, ఫుడ్ ఇవన్నీ కవర్ చేస్తారు. దెన్ బేస్ ఇయర్ 2011-12 ఉంటుంది, ఇది 2012 ఉంటుంది అనమాట, 12 ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిపిఐ అండ్ WPI. సో మేజర్గా ఆర్బీఐ దేన్ని యూజ్ చేస్తుంది, సిపిఐనే మేజర్గా యూజ్ చేస్తుంది. సో సిపిఐలో రెండు ఉంటాయి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం, కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ చూస్తుంది అనమాట. కోర్ ఇన్ఫ్లేషన్లో ఏం చేస్తుందంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ని పక్కన పెట్టేసి ఓన్లీ కోర్ ఎలిమెంట్స్ని ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నౌ లుక్ అట్ ది ఆప్షన్స్. CPI reflects the price changes experienced by consumers for the basket of goods and services. So goods and services obviously CPI చూస్తుంది. So this is a right statement. WPI primarily tracks the price changes of commodities at the wholesale level. This is also a correct statement. So currently the RBI relies solely on the WPI for setting its monetary policy. Monetary policy చేయాలంటే CPI యూజ్ చేస్తుంది, WPI కాదు. So this is a wrong statement. How many of the above statements are correct? Only 2 statements are correct here. 2 statements are correct here. So these are the questions for today. We'll meet again tomorrow, guys. See you.